తం సూర్యం ప్రణమామ్యహం. 25న రథసప్తమి. సూర్యుడు ప్రత్యక్ష దైవం, లోకసాక్షి, కర్మసాక్షి కూడా. ఆకాశంలో భగభగమండే అగ్ని గోళంలా కనిపించే సూర్యుడు విగ్రహ రూపంలోకి వచ్చేసరికి చాలా చక్కగా కనిపిస్తాడు. సప్తశ్వాలను పూర్చినటువంటి రథం మీద నిలబడి 2 చేతులతో తామర పువ్వులను పట్టుకొని ప్రచండమైన వెలుగులతో దర్శనమిస్తారు. మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా అనేక సంప్రదాయాలలో ఆరాధనలు అందుకునే ఏకైక దైవం సూర్యుడు. ఆయనను సనాతన ధర్మం విశేషంగా కీర్తించింది. వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్ని శాస్త్రాల్లో సూర్య భగవానుడి స్తుతులు కనిపిస్తాయి. అనాదిగా ప్రత్యక్ష నారాయణుడిగా పూజలు అందుకుంటున్న సూర్య భగవానుని విగ్రహ రూపంలో సామాన్య శకానికి కొద్ది కాలం నుంచి మాత్రమే శిల్పాలుగా మలిచారు. ఈ సూర్య శిల్పం తొలి రూపం పద్మం మధ్యలో విప్పారినటువంటి ఆయన ముఖంతో కనిపిస్తుంది. ఆ తర్వాత సంపూర్ణ రూపంలో నిలబడి ఒకే చక్రమున రథం మీద ప్రయాణిస్తూ 2 చేతులతో 2 వికసిత పద్మాలను పట్టుకున్నట్లుగా రూపుదిద్దుకుంది. అనంతరం రథం మీద ఆసీనుడైనటువంటి సూర్య భగవానుడి విగ్రహాలు కూడా వచ్చాయి. సప్తాశ్వ రథమారూఢం అనే గుర్రాలను పూంచిన రథం మీద సూర్యుడు సంచరిస్తూ ఉంటాడు. ఈ 7 గుర్రాలు 7 వర్ణాల్లో ఉంటాయి. మనకు ఆకాశంలో కనిపించే ఇంద్రధనస్సులోని సప్తవర్ణాలు ఆ 7 గుర్రాల నుంచే వచ్చాయి అంటారు. ఒకే చక్రంతో ఉండే ఆ రథానికి చైత్రరథం అనే పేరు కూడా ఉంది. అందుకే సూర్యుడిని చిత్రరథస్వామి అంటారు. రూపవర్ణనం. సాధారణంగా ప్రతిమలలో స్థిత అంటే నిలబడిన రూపంలోని సూర్యుడు 2 చేతులతో పద్మాలు పట్టుకొని ఉంటాడు. 7 గుర్రాలున్న రథాన్ని నడుపుతూ ఉంటాడు. సూర్యుడికి ఇరువైపులా ప్రతిహారులు నిలబడి ఉంటారు. తమిళనాడులోని కుంభకోణం చుట్టుపక్కల ఉన్నటువంటి నవగ్రహ క్షేత్రాల్లోని సూర్యనార్ ఆలయంలో సూర్యుడు ఉషాదేవి, ఛాయాదేవి సమేతంగా దర్శనమిస్తాడు. ఉషాదేవి అసలు పేరు సంజ్ఞాదేవి. ఆమె విశ్వకర్మ కుమార్తె. సూర్యుడితో వివాహం జరిగాక ఆయన వేడిని తట్టుకోలేక తనలాగే ఉండే ఛాయాదేవిని సృష్టించి దూరంగా వెళ్ళిపోయింది. ఈ విషయం తెలుసుకున్న సూర్యుడు తన వేడిని విశ్వకర్మ సాయంతో తగ్గించుకున్నాడు. సతీ సమేత సూర్యుని విగ్రహం కూడా స్థితరూపంలోనే పద్మాలను పట్టుకొని దర్శనమిస్తుంది. ఆరాధన వ్యవస్థలు. జగద్గురు ఆది శంకరాచార్యులు సువ్యవస్థితం చేసినటువంటి షణ్మతాలలో సౌరమతం ఒకటి. అది చాలా ప్రాచీనమైనది. సౌరాగమం అనేది సూర్యారాధన విధానాలను తెలిపే ఆధార గ్రంథం. భవిష్య పురాణం కూడా సూర్యాలయ నిర్మాణం, ప్రతిష్ట తదితర అపూర్వమైన విషయాలను తెలియజేస్తుంది. సూర్య దర్శనంతో చక్కని ఆరోగ్యం, అప్రమేయ నాయకత్వ ప్రతిభ, విశేష కీర్తి లభిస్తాయి. సూర్యారాధనతో శారీరక రుగ్మతలు తొలగిపోతాయి. సకల గ్రహ దోషాలు సమసిపోతాయి. సూర్యరశ్మి సోకిన ప్రతి మొక్కలోని ఆకులో పత్రహరితం ఎలా రూపుదిద్దుకుంటుందో సూర్యుని ఆరాధించిన వారికి కూడా ఆశించిన ఫలితాలు అంతే వేగంగా దక్కుతాయి అనేది పెద్దల మాట. సూర్యుని 12 మాసాల్లో 12 రూపాల్లో పూజిస్తారు. ఈ రూపాలనే ద్వాదశాదిత్యులు అంటారు. సంవత్సరానికి 12 భాగాలుగా 12 మాసాలుగా విభజించే ఈ ఋతుచక్ర విధానాన్ని, పౌరమాన విధానాన్ని భారతదేశమే కాకుండా ఇతర దేశాలు కూడా పాటిస్తున్నాయి. రచయిత డిఎన్వి ప్రసాద్. ఇక బాక్స్ ఐటమ్. చారిత్రకంగా ఏంటంటే వేంగి చాళుక్యుల కాలంలో పెదవాగి చిత్రరథ స్వామి పేరిట మొట్టమొదటి సూర్యాలయ ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు ఇలా అనేక రాజవంశాల కాలంలో సూర్యుని ఆలయంలోని విడి భాగాల్లో చిత్రీకరించారు. తదనంతరం నేరుగా సూర్యుడికి త్రికూటాల్లోని ఒక ఆలయాన్ని, తదనంతరం స్వతంత్ర ఆలయాలను నిర్మించారు. తెలంగాణలోని హనుమకొండలో రుద్రేశ్వర ఆలయాన్ని కాకతీయ మొదటి రుద్రదేవుడు క్రీస్తు శకం 1163లో నిర్మించాడు. ఇందులో ఆదిత్య, వాసుదేవ, రుద్రేశ్వర ఆలయాలు ఉన్నాయి. రుద్ర అంటే శివుడు, వాసుదేవుడు అంటే విష్ణువు, ఆదిత్యుడు అంటే సూర్యుడు. ఈ ముగ్గురికి కలిపి నిర్మించినటువంటి త్రికూటాలయం ఇది. ఇక గుజరాత్లోని మోధేరా, ఆంధ్రప్రదేశ్లోని అరసపల్లి, ఒడిశాలోని కోనార్కులలో సూర్యుడికి స్వతంత్ర ఆలయాలు నిర్మితమయ్యాయి. సూర్యాయ నమః. ఓం సూర్యాయ నమః. స్వస్తి.